పెన్షన్ కోసం వెళ్లి 31 మంది వృద్ధులు మృతి చెందారు. చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు. పెన్షన్ కోసం పడిగాపులు కాసి 31 మంది వృద్ధులు మృతి చెందారని, వారందరినీ చంద్రబాబే చంపారని, ఇందులో దత్తపుత్రుడికి వాటా ఇచ్చారని, ఈ మసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా అంటించారని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా నాయుడుపేటలో మేమంతా బస్సు యాత్ర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ చంద్రబాబు వల్లే రాష్ట్రంలో 31 మంది పెన్షన్దారులు చనిపోయారని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ప్రతి నెల 1వ తేదీనే ఇంటింటికి వెళ్ళి పెన్షన్ అందించామని చెప్పారు. అది జీర్ణించుకోలేక అసూయతో పెన్షన్లను అడ్డుకున్నారని మండిపడ్డారు. పెన్షన్లు అందిస్తున్న వాలంటీర్లపై ఎన్నికల సంఘానికి నిమ్మగడ్డ రమేష్తో చంద్రబాబు ఫిర్యాదు చేయించారు. చంద్రబాబు హయాంలో రూ. 1000 పెన్షన్ ఇస్తే తాము 3000 అందించామని తెలిపారు. తాను చెప్పడం వల్లనే పెన్షన్లు ఆగిపోయాయని టీడీపీ అభ్యర్థులు సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. పెన్షన్ కోసం వెళ్లి ఎండ తీవ్రత తట్టుకోలేక 31 మంది వృద్ధులు ప్రాణాలు విడిచారని సీఎం జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు టైం తీసుకున్నారని, అదే చంద్రబాబు రూ. 200 నుంచి రూ. 1000 పెన్షన్ చేయడానికి 1 నెల కూడా సమయం తీసుకోలేదని స్పష్టం చేశారు. అయితే రూ. 200 నుంచి రూ. 2000 పెన్షన్ను పెంచిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదే అని, అసలు రాష్ట్రంలో పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిందే ఎన్టీ రామారావు అని, ఉన్న డబ్బుల్ని మేమంతా సిద్ధం సభల కోసం జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారని, ఖజానా ఖాళీ అయిన తర్వాతనే ప్రతిపక్షాలపై నెపం నెడుతున్నారని మండిపడ్డారు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి నాయకులు.